నిజామాబాద్ వార్తలు చూసుకున్నట్లయితే భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు అట. నవీపేట్ మండలంలో పర్యటించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక మరి శుక్రవారం నవీపేట్ మండలంలోని కలెక్టర్ పర్యటించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వ్యవసాయ సహకార సంఘం, ఎరువుల గోడాన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసీల్దార్ ఆఫీసులలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై గ్రామాల వారీగా తహసీల్దార్ ఇతర సిబ్బందితో కలిసి సమీక్ష జరిపారట. మరిగా కలెక్టర్ వినయ్ కృష్ణ గారు అయితే మరి కొన్ని ఏవైతే మరి ఉన్నాయో ఇక్కడ కేంద్రాలు ఉన్నాయో, వెటర్నరీ సెంటర్ కావచ్చు, అట్లనే మరి తహసీల్దార్ ఆఫీసులు కావచ్చు, అట్లనే అంగన్వాడీ కేంద్రాలు, ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఇవన్నింటిని కూడా కొంచెం తనిఖీ చేసి పర్యవేక్షణలు చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక గుప్తా లిఫ్ట్ నుండి నీటిని విడుదల చేయండి, బీఆర్ఎస్ నాయకుడు రంగారెడ్డి డిమాండ్. ఇక వర్షాకాలం ప్రారంభమైన నుండి నీటి నుంచి వరకు ఆశించిన రీతిలో వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్గులం రాజారాం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయాలని అయితే మరి ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఆపరేషన్ ముస్కాన్లో 154 మంది పిల్లల గుర్తింపు, పోలీస్ కమిషనర్లో సాయి చైతన్య వెల్లడి. ఇక జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ 11లో ఇక 154 మంది గుర్తించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారంట. ఇక ఆపరేషన్ ముస్కాన్లో 18 ఏళ్ల లోపు తప్పిపోయిన వదిలేయబడిన కార్మికులుగా ఉన్న బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం స్వీకరించి వారితో పరిచయించిన యజమానిపై కేసులు కూడా నమోదు చేసినట్టు, మరి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అయితే అప్పగించినట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఇక కాంగ్రెస్ పాలనలో మూలలకు తీరని ద్రోహం అట. కాంగ్రెస్ పాలనలో మాలలకు తీరని ద్రోహం. ఇక రోస్టర్ పద్ధతిని వేయకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షుడు సాయన్న గారు అయితే హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త. మరి డివిజన్ అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న గారు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాలల ఓట్లతో గెలిచి మాలలకు తీరని ద్రోహం చేస్తుందని బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న అన్నారు. ప్రభుత్వ తీర్పు నిరసనగా కోటగిరిలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ, రోస్టర్ పద్ధతి తీయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. సంఘం మండల అధ్యక్షుడు దండు బొమ్మన్న మాట్లాడుతూ, మాలల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేక నినాదాలు చేస్తున్న మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. మాలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటే వారిపై ఎందుకు చిన్న చూపని అన్నారు. మాలలు ఎవరి భూములు లాక్కోలేదని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ దృష్టిలో పెట్టుకోవాలని, మాలలపై లేనిపోని నిందలు వేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.